హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే శుభార్త వచ్చిందండి. రేపు జూన్ 1వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది అయితే పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారండి. వీరందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే కొంతమందికి అయితే ఇంటికి వచ్చి అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారండి. మరికొంతమందికి అయితే అకౌంట్లో అయితే ఈ యొక్క పెన్షన్ అయితే వేయబోతున్నారు. సో ఎవరెవరికి ఇంటికి వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఎవరికి అకౌంట్లో వేస్తున్నారు అని చెప్తాను. అదేవిధంగా ఇంటికి వచ్చినప్పుడు మీరు పెన్షన్ తీసుకోవాలంటే కంపల్సరీ మీ దగ్గర అయితే ఈ యొక్క 2 డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. ఆ 2 డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా క్లారిటీగా అయితే వీడియోలో చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా రేపు అయితే పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారండి. జూన్ 1 నుంచి 5వ తారీఖు దాకా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి. సో ఈ యొక్క పెన్షన్ ఇంటికి వచ్చినప్పుడు మీరు తీసుకోవాలంటే కంపల్సరీ మీ దగ్గర అయితే పెన్షన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలండి. అప్పుడు మీరు అయితే తంబేసి పెన్షన్ అయితే తీసుకోవాలండి. 3000 పెన్షన్ అయితే ఇస్తారండి. పెన్షన్ అయితే ఇక అకౌంట్లో ఎవరికి వేస్తారంటే, అదేవిధంగా ఇంటికాడ ఎవరికి పెన్షన్ పంపిణీ చేస్తారంటే, అకౌంట్లో వేసిన వాళ్ళందరికీ కూడా సామాన్య పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అందరికి కూడా అకౌంట్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి. ఇక ఇంటికి వచ్చి పెన్షన్ ఎవరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారంటే, సో ఎవరైతే వీల్ చైర్కి పరిమితం అవుతారో వారు, దివ్యాంగులు, అదేవిధంగా మంచానికి పరిమితమైన వారు, అదేవిధంగా నడవలేని వారు, పెద్దవారు, ముసలివారు వంటి అందరి ముసలివారు లాంటి వాళ్ళందరికీ కూడా ఇంటికి వచ్చి అయితే పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఇంటికాడే పెన్షన్ అయితే ఇస్తారండి. ఇక ఎవరైతే సామాన్యంగా ఉంటారో, సామాన్య పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా అకౌంట్లో డీబీటీ సిస్టమ్ ద్వారా 47 లక్షల మందికి అయితే పెన్షన్ అయితే వేస్తారండి. రేపైతే జూన్ 1 నుంచి 5వ తారీఖు దాకా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మొదటి రోజు నుంచి కూడా 5వ తారీఖు దాకా కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి. ఈ విధంగా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి. సో మీ అకౌంట్ అయితే ఇన్యాక్టివ్లో ఉంటే యాక్టివ్లో పెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు అకౌంట్లో మీకు డబ్బులు పడలేదంటే కనుక మీరైతే మీ యొక్క అకౌంట్ స్టేటస్ అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. బ్యాంక్కి వెళ్ళి పోస్టింగ్ అయితే ఎంచుకుంటూ మీరైతే మీ అకౌంట్లో డబ్బులు పడలేదని చెప్పేసి ప్రూఫ్ అయితే మీరు సచివాలయం ఎంప్లాయీస్కి అయితే చూపించినట్లయితే కనుక మీకైతే పెన్షన్ అనేది చేతికి ఇచ్చడం జరుగుతుందండి. ఎందుకంటే మీకు అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉంది కాబట్టి, సో మీకు డబ్బులు పడలేదని చెప్పేసి ప్రూఫ్ అయితే వాళ్ళకి చూపించాలండి. అప్పుడైతే వారైతే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. సో మనకి కొత్తగా రీసెంట్గా మళ్ళీ అకౌంట్స్ అయితే వాళ్ళైతే తీసుకోవట్లేదండి. డైరెక్ట్ అయితే క్యాష్ ఇవ్వడం అయితే జరుగుతుంది పెన్షన్ అనేది. ఇదే విధంగా మనకి నెక్స్ట్ లాస్ట్ మంత్ కూడా మనకి ఈ యొక్క అకౌంట్లో వేసినప్పుడు అయితే ఇదే విధంగా అయితే చేశారండి. ఇప్పుడు కూడా అదే ప్రొసీజర్ అయితే పాటిస్తారండి. సో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి. ఉదయం మాటలు ఎక్కువ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇక మధ్యాహ్నం మాటలు ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ శాతం అయితే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 లక్షల మంది కూడా ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి. 5 రోజుల పాటు అయితే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ఒక్కొక్కరికి కూడా 3000 పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారని. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, కొడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.